హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మెంతి కూర హార్వెస్ట్ చేసుకోబోతున్నా. మెంతి కూర ఈరోజు వండుకోవాలనుకుంటున్నా. అయితే ఇది ఈరోజు మెంతి కూర తెంచినాక ఫ్రెండ్స్, ఇది మంచిగా మనం ఈ కూరని కోసుకున్నాక మళ్ళీ ఏం చేయాలంటే, ఈ కూర మొత్తం కోసేసినాక ఫ్రెండ్స్, ఇది మళ్ళీ దీంట్లోనే మనం మట్టి మొత్తం మంచిగా చేసి మళ్ళీ వేసుకుంటే వారం వారం మనకి మెంతి కూర వస్తుంది ఫ్రెండ్స్. తీసేసుకోవాలి, ఇదంతా ఇట్లా తీసేసుకోవాలి. ఈరోజు మెంతి కూర మనకి వారం వారం ఇక కొనకుండా మంచి మెంతి కూర వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇంత డబ్బు ఒకటి ఉంచుకొని దీంట్లో మనం మెంతి కూర హార్వెస్ట్ ఇంత సైజు కాగానే చెట్లు ఈ సైజు వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. కూర లేతగా టమాటా వేసి వండుకుంటే సూపర్ ఉంటుంది. దీంట్లో టమాటా వేసి వండుకోవాలి. ఇంత కోసేస్తున్నాగా మీకు చూపిస్తున్నా. అయిపోయిందిగా కోయడం, ఖాళీ అయిపోయింది చూడండి. ఇంకా మళ్ళీ ఇన్ని మెంతులు మనం చల్లుకుంటే, ఇంకా ఇన్ని మెంతులు చల్లుకున్నాం అనుకో, మనకి మళ్ళీ వారానికి వచ్చేస్తుంది మెంతి కూర. దీన్ని మొత్తం మళ్ళీ ఇట్లా ఒకసారి మళ్ళీ మొత్తం ఇట్లా చేసుకోవాలి. మళ్ళీ మొత్తం ఇట్లా చేసుకొని మట్టి ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇట్లా వేసుకోవాలి, మొత్తం మంచిగా చేసుకొని ఇట్లా వేసుకోవాలి. మొత్తం గట్టిగా లేకుండా ఇట్లా వేసుకోవాలి. మనకి ఏమేమి అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఆకులు, కొంచెం మట్టి, మనము ఇక వేసి ఒక నెల రోజులు 2 నెలలు అట్లా పెడితే ఇట్లా మెత్తగా ఇట్లా మంచిగా అవుతుంది. మనకి ఏ కోకో పిట్ ఏది అవసరం లేదు చెట్లకి. ఓన్లీ వేస్ట్ ఆకులు ఉంటాయి కదా చెట్ల కింద ఆకులు, అవి తెచ్చి కొంచెం మట్టి వేసి మక్క పెట్టి 2-3 నెలలు అయినాక ఇంకా ఇట్లా మట్టి తయారవుతుంది. ఈ మట్టిలో ఏ మొక్క పెట్టుకున్నాం మొక్క వస్తుంది. ఇక మనం రోజు వాటర్, బియ్యం కడిగిన వాటరు, టీ పొడి వాటర్ ఏదో ఒకటి ఇచ్చుకుంటే ఇంకా మనం ఏ ఎరువులు వేయాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వస్తుందో మీకు చూపించడానికి లాంగ్ వీడియో తీస్తున్నాను నేను. మట్టి మంచిగా ఒక్క రాయి కూడా లేదు, ఆకులతో తయారు చేసిన మట్టి ఇది. మొత్తం కొంచెం మట్టి వేసి ఆకులు వేసేసిన. ఇప్పుడు ఇటువంటి మట్టిలో ఏ చెట్టు పెట్టుకున్నా మనకి ఎంత బాగుంటుందో. చూడండి బాగుంటుంది. మంచిగా అనుకోవాలి మంచి. చూడండి అనుకున్నా కదా, మంచిగా అనుకున్నా. ఇట్లా సాపుగా వేసిన. ఇక మళ్ళీ దీంట్లో ఏం చేయాలంటే ఇట్లా పెట్టాలి చేతితోటి, ఇట్లా పక్కకి ఇట్లా వేసుకొని ఇట్లా వేసి వచ్చేస్తాయి అవి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇట్లా మెంతులు వేసేసి
ఇట్లా వేయాలి, ఇట్లా ఇట్లా వేయాలి, ఇట్లా వేయాలి. ఇట్లా వేసేస్తే మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి ఇట్లా చల్లేసి మొత్తం చల్లడం ఇంకేం లేదు. ఇట్లా చేస్తే వేసి ఇట్లా నీళ్ళు వేసేస్తే మంచిగా వస్తాయి మంచిగా. ఇట్లా పోయాలి నీళ్ళు. మొత్తం మళ్ళీ వారం రోజులకి మళ్ళీ మెంతికూర, వారం రోజులకి మళ్ళీ మనకి ఎప్పటిలాగానే మెంతికూర వస్తుంది. వారం మెంతికూర వండుకోవచ్చు మనం. చూడండి అట్లా వాటర్ పోసేసి ఇట్లా కొంచెం మట్టి ఇట్లా వేసేస్తే మొత్తం అంతే. మెంతికూర మళ్ళీ వారం రోజులకు వచ్చేస్తుంది. మొత్తం మనకి ఇంత మెంతికూర వచ్చింది. మనం మంచిగా టమాటా కానీ దేంట్లోనైనా వేసుకొని వండుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి